8 నెలల నుండి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్టర్లకు చేసిన పనులకు బిల్లు చెల్లించడం లేదని కార్పొరేషన్ ప్రాంగణంలో ఆందోళనకు దిగారు. తాము చేసిన పనులకు 80 కోట్ల రూపాయల కార్పొరేషన్ నుండి బిల్లులు రావాలని ఆందోళన చేపట్టారు. పెండింగ్ బిల్లులపై అనేకసార్లు కమిషనరు ఈఈ శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని వాపోయారు. ఈఈ తమపై అసత్య ప్రచారం చేస్తూ అవమానకర విధంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. తాము తీసుకువచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఇబ్బందుల్లో ఉన్నామని విచారం వ్యక్తం చేశారు. బిల్లులను చెల్లించే వరకు పనులన్నీ ఆపివేస్తామని కాంట్రాక్టర్ల సంఘం నాయకులు ఆదిల్ తెలిపారు. అభివృద్ధి పనులు మొత్తం ఈ రోజు నుండి నిలిపివేయడం జరిగింది. మాకు రావాల్సిన పెండింగ్ బిల్లులు దాదాపుగా కమిషనర్ గారు సంతకాలు చేసిన 30 కోట్లు ఉన్నవి. తర్వాత కమిషనర్ గారు సంతకాలు చేయవలసిన 30 కోట్లు ఉన్నాయి. మరియు ఒక 20 నుండి 30 కోట్లు ఏఈల దగ్గర రికార్డ్ చేయవలసి ఉన్నాయి. దాదాపుగా 90 నుంచి 100 కోట్ల రూపాయలు మాకు పెండింగ్ బిల్స్ ఉన్నవి. కావున తక్షణమే మా యొక్క బిల్స్ రిలీజ్ చేయాలనేది మా ప్రథమ డిమాండ్. తర్వాత మాకు రావాల్సిన బిల్స్ తోటి పాటు మాకు ఎస్ఎస్ఆర్ రేట్లు సరి అయిన గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్ ప్రకారంగా వాళ్ళు చేయడం లేదు. దాన్ని సవరించాలనేది మాది మరొక డిమాండు. వాస్తవంగా ఏంటంటే మాకు కోవిడ్ టైంలోనే మాకు 6,800 రూపాయలు ఒక 1 క్యూబీమీటర్ రేటు ఉండే సీసీ కాంక్రీట్ రేటు. ప్రజెంట్ 5,600 చేసిండ్రు. కావాలనే ఉద్దేశంతో అది ఒక సెక్షన్లో నగరపాలక సంస్థ అంటే అంతటా అన్ని 66 డివిజన్లో ఒకటే రేటు ఉండాలి. కానీ కావాలని ఉద్దేశపూర్వకంగా మాకు 5,600తో టెండర్లు పిలిస్తే మేము టెండర్లను కూడా పూర్తిగా బైకాట్ చేయడం జరిగింది. బైకాట్ చేసి మేము బంద్కు పిలుపునివ్వడం జరిగింది. మా ప్రధాన డిమాండ్ ఇంకొకటి ఏంటంటే మాకు కమిషనర్ గారు కూడా సంతకాలు చేయాల్సిన బిల్స్ ఉన్నవి 30 కోట్ల వరకు. అవి కూడా వెంటనే ఆమె బిల్స్ పాస్ చేయాలనేది కూడా మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ రోజు నుంచి